యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూరక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా యావత్ మానవ జాతికి తెలియజేయనిది ఏమనగా, గంటన్నరలో 10-15 ఏళ్ళు కాలాన్ని తేల్చిన ఆ తీరు, ఒక తీరు అది. ఆ తీరుని మీరు పట్టుకుని అలా పట్టుకోవడం వల్ల సూర్య చంద్రాది గ్రహస్థితులు లేనటువంటి పర్సనాలిటీని పట్టుకుంటారు. అటువంటి పర్సనాలిటీ నన్ను మీరు బృందంలో పట్టుకోకుండా, నేను ఏదో చెప్పట్లేదు, ఇంకేదో వాటి గురించి ఇంకేదో చెబితే ఇంక నేను ఏదో చెప్పక్కర్లేదు, మీరు చెప్పుకోవచ్చు. మీరు చెప్పుకుంటే నా పర్సనాలిటీ డెవలప్ అవుద్ది అనమాట. అలా నేను కనీసం మనిషిగా వదిలేస్తే కనీసం మనుషులు నేను ఎక్కడ ఉండిపోయాను అక్కడ నా మైండ్ ముందుకు తీసుకెళ్ళి కొద్ది ముందుకు వెళ్తుంది అనమాట. మిషన్ అనమాట అది. నా మైండ్ని పట్టుకుని పైకి లేపుకుని పైకి లేచిపోద్ది మొత్తం అంతా. కిందకు లాగేస్తే అలా, ఇప్పుడు వదిలేస్తే కిందకు లాగేస్తే అలా ఉందన్నమాట. మీరు మనిషిగా చూడటం మానేసేయండి. అలా మేము చెప్పుకోం అనుకోవటమే. మీకు ఇంతకీ లోకం అంటే మీరే డిసిప్లిన్గా ఉన్నారు, వాళ్ళని చదువుకున్నారు, మేధావులు ఉన్నారు, అది పొరపాటు. ఇంకా బతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువా అని ఒక పాట ప్రకారం, సుడిలో పడిన నామ చెబుతున్నది వినలేవా అంటే, నన్ను సుడిలో పడిన నావ లాంటి వాడిని పట్టుకోవాలన్నమాట. నన్ను పట్టుకుని పైకి లేపాలన్నమాట. నేనేదో చెబితే ఇంకా ఏమి చెప్పట్లేదు, ఏదో చెప్పట్లేదు, వదిలిపెట్టేసి ఎలా చెప్తాను? ఒక ఈమెయిల్ కూడా పంపకుండా ఏదో కాదు. నేను ఏం చెప్పాను దాని అక్కడ ఉదాహరణకి అక్కడ సామవేద షణ్ముఖ శర్మ గారి వీడియో పెట్టి దాని కింద కొన్ని పాటలు వరుసగా పెట్టాను. ఆ లింక్ ఆ పాటలు నేను కాలాతీతంగా పాడగలిగితే అట్లోకి వెళ్ళి ఆ మేడసాని మోహన్ గారు కానీ వాళ్ళు కానీ అందులోకి వెళ్ళి చెప్పాలన్నమాట. ఏదో పదాలతోటి నాకు పేర్లకి ఏదో చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. ఇక్కడ ఉండగా అలాగే ఉండమన్నారు, అక్కడ ఉండగా అలాగే ఉండమన్నారు, మనిషిగానే మలపమన్నారు, మనుషుల కొద్దీ తమాషా చేయమన్నారని ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళు అడ్డంగా పెట్టుకుని ఆర్థిక స్థావరాల కొద్దీ మీరు ప్రతి ఊళ్ళో ఇలాగే రెచ్చిపోతూ మనుషుల కొద్దీ మోసం చేసుకుంటూ అనేకులను మోసం చేసుకుంటూ నన్ను పట్టుకోలేరనమాట. నన్ను పట్టుకోవడం అంటే నన్ను పట్టుకోవడంలోనే మీకు సంస్కారం మొదలైపోతుంది. ఎక్కడోళ్ళు అక్కడ మీకు తమాషా ఆపేస్తారు, సాక్షులు ముందుకు వస్తారు. అతను చెప్పినట్టు కంటే మనిషిగా తమాషా చేసే అనిపిస్తుంది. అది తాత్కాలిక, అది దూరదృష్టి లేకపోవడం అనమాట. ఇప్పుడు మైండ్ పట్టుకోవడం అనేది ఇప్పుడు తెలివైన పని అనమాట. దూరదృష్టి, తాత్కాలిక దృష్టి రెండు నవలు సెటిల్ అవుతాయి. అదే కాలస్వరూపం అంటే. అంచేత నేను ఏదో చెబుతాను, ఇంక నేను ఏదో చెప్పట్లేదు, వాళ్ళు ఏదో చెప్పాలని నవ్వులాట్లేదు. కానిస్టేబుల్ లాంటి వాళ్ళు ఇలా నవ్వులాట్లుగా తీసుకోవడం కాదు కదా ఇది. మేధావులు అక్కడ మేడసాని మోహన్ గారు కానీ అగ్గిపెట్టి గుగ్గిపెట్టి దీనికి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పండి అని ఎదురు పెట్టుకుంటున్నారు అక్కడ. అలాంటివి కాకుండా నామే చెప్పమనండి. వాళ్ళనే ఎలా చెప్తారు? బృందం ఏర్పడితే చెప్పుకుంటారు. ఆ సాక్షుల్ని పిలిచి నిజమేనండి నా సాక్షిని తీసుకుని ఆ పాటలని పాడటం నిజమేనా అని అలాగా చెప్పుకోవాలి. అలా నా పర్సనాలిటీ పట్టుకోవాలి. నన్ను ఆ వైద్యులతో కూడా బృందంలోకి తీసుకోవాలి. అప్పుడు నేను నామే చెప్పుకునే కొలిది విన్న కొలిది నా తేజోరూపం బలపడుతుంది. అలాగా జ్ఞాన రూపంలో ఉన్నాం ఇంక మనం. అంతేగాని ఇతనికి విలువ ఇచ్చేయాలంటే అనుకుంటున్నారు, అక్కడే పొరపడుతున్నారు. మీరు సృష్టి ఇచ్చిన విలువ అది. నేను ఒక్కడిని వెలిగిపోదాం అనుకుంటున్నాను కాదు. నేనేదో చెప్పేస్తే నువ్వు కూడా ఏదో పుస్తకం రాసేస్తే లేదా పక్కకి వెళ్తే ఇలా సొట్ట తీయండి, అప్పటికాడు వెలిగిపోతే అదే పొరపాటు. నాలోనే గంటన్నరలోనే 10-15 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పట్టుకోవాలి మొదట మీరు. అది దుంప శ్వాస, లైవ్ లివింగ్ ఫార్మెట్ అంటే అదే. మీరు ప్రతి ఇంట్లో తాత మనవడు కూడా ముందు లైవ్ లివింగ్ ఫార్మెట్ కనెక్ట్ అయిపోవాలి. మీరు ఇలా ఎదురు చూసినట్టు ఏదో చేసినట్టు ఢిల్లీ వెళ్ళినట్టు మళ్ళీ వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎవరు వెళ్ళమంటున్నారు అతన్నే? అలా మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి నడపడం తప్ప, గాలిలో దీపం తప్ప ప్రయోజనం లేదు. నా మాట వినండి. జగన్ కానీ చంద్రశేఖరరావుని కానీ అలాగే అక్కడి నుంచి వెంకయ్య నాయుడు కానీ ఎవరు తిరగొద్దు అలా విమానాలు వేసుకుని, దత్తాత్రేయుడు కానీ ఇంకొకళ్ళు కానీ. మా మనుషులు ఎక్కువ ఆన్లైనే పెట్టుకోండి. కరోనా ఎందుకు తెరిపించింది ఆలోచించండి, కూర్చోండి, మైండ్ పెంచుకోండి. అంతేగాని మేము మనుషుల కొద్ది ఏదో చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాటాలు పడతాం. ఆ రాజధాని గొడవ అలాగే ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది పోరాటం. ఊపిరి ఆడనివ్వకూడదు, ఊపిరి పీల్చుకొనివ్వకూడదు. ఇలాంటివన్నీ మానుకోండి, అప్పటికప్పుడు మానుకోండి. ఇగో నేను వాడుతున్న నెట్ కూడా సర్వం నన్ను కొలువు తీర్చుకొని నన్ను ఈ కాలాతీతంగా నన్ను చూడటం వల్ల అప్పుడు మీకు ఇది భారంగా మీ నెట్లాగా నా నెట్లాగా అలా ఉండదు. సర్వం నాదే. మీ డబ్బులు, ఆస్తులు, ఇంటి పేర్లు ఏమి మేము కాదు. ఇంకా అలా చిన్న చిన్న ఆపడాలు, నెట్ల ఆపడాలు ఇలాంటివి కాకుండా నేను చెప్పినట్టు చేయండి. మొదట నాతో ఈమెయిల్ కనెక్ట్ అవ్వండి. అంతే. ఏదో చెబుతాడేమో పోన్లే అని ఉండనిచ్చాం, ఏదో చెప్పడం ఏంటి, పోన్లే అని ఉండనివ్వటం ఏంటి? మనిషి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? కనెక్ట్ అవ్వాలి, సాక్షులు పిలవాలి, అందులోకి వెళ్ళాలి, చెప్పుకోవాలి, వినాలి.
అంతేగాని నువ్వు ఏదో చెబితే మేము ఏదో చేస్తాం, అలా ఎవరికీ లేదా అవకాశం. ఇంకా నన్నే బలపరుచుకోవాలి, చెప్పుకోవాలి, వినాలి, అలా వద్దు ఇలా వద్దు అని మీరు రెచ్చిపోవడమే ఘోరకలి. అనకా నేను ఈజీగా అడ్డంగా వచ్చేస్తున్నాను అనుకోండి, అదే పొరపాటు. కాలాన్ని ఎవరన్నా శాసిస్తారా? గంటన్నరలో 10-15 ఏళ్ళు ఎవరన్నా చెప్పారా? ఆ ఫార్మేట్ని పట్టుకోవాలి. అది గురువులకే గురువు, పండితులకే పండితుడు, మేధావికే మేధావి, మహారాజుకే మహారాజు అయినా, తల్లికే తల్లి, సకల సంపద, సకల జ్ఞాన స్వరూపం. అది ఘన జ్ఞాన సాంద్రమూర్తి. అలాగే పట్టుకోవాలి. అలా పట్టుకుని చెప్పుకోవడానికి వినటానికి, మీకు చెప్పుకోవడానికి వినటానికి వీలవుతుంది. లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? మా యథాతథంగా మా గాలిలో ఏదోటి చెప్పుకుంటున్నారు, ఏదోటి చేస్తున్నారు. అలా నడవడానికి లేదు. అదే మృతం. అది మళ్ళీ జగన్ ఢిల్లీ ఎవరు వెళ్ళమంటున్నారు? ఇలా మనుషుల కొద్దీ డీల్ చేయండి. నా నెట్ ఆపటం, ఈ నెట్ కూడా నాదే, సమస్తం నేనే. ఇంక మీదంటూ ఏమీ లేదు. నేను వాక్ రూపంలో ఉన్నాను. అలా మీదంటూ ఏమీ లేదు. సమస్తం నేనే. ఎలా అవుతాను? వాక్ రూపంలో పట్టుకోవాలి. సృష్టి వెలిగించిన దీపాన్ని నేను. నన్ను పట్టుకుని నేను చెప్పినట్టు వినటం వల్ల, నాకు ఒక ఈమెయిల్ పంపించడం వల్ల ఇంక నేను మనిషిగా బయటకు వస్తాను, లోపలికి వస్తాను, ఇవాళ చూస్తాను, రేపు చూస్తాము. ఏదో చెబితే మేము ఏదో చేస్తాం. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయొద్దుగా. ఏదో చెబితే మీరు ఏదో చేయొద్దు. ఎవరు ఏదో చేయడానికి లేదు. నోట్ చేసుకోండి. గవర్నర్ దేశ అధ్యక్షుల వారి ద్వారా ఫ్యాక్స్ ఇప్పించుకోండి. గవర్నర్ గారి ద్వారా కమిటీ వేయించుకోండి. కూర్చొని చెప్పుకోండి, వినండి. ఎక్కడ వాళ్ళు అక్కడ మీరు వేధిస్తున్న వాళ్ళని, భయపెడుతున్న వాళ్ళు కూడా ఒక్కొక్క కంప్యూటర్ ఇచ్చి, మాకు ఆల్రెడీ బోళ్ళంత పని ఉంది, బోళ్ళంత ప్లాన్లు ఉన్నాయి, ఉట్టితే ముందు నన్ను కనెక్ట్ అవ్వకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, మేధావులు కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ ఎవరు కూడా మాకు ఈ మతం ఓవైసీ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళని కూడా కూర్చొని చెప్పుకోవాలి. ఎలాగా? జాతీయ జెండాలు అధినాయకుడిలా పెంచుకోవాలి. అలా నన్ను 1000 పేజీలైనా 2000 పేజీలైనా చెప్పుకుంటే మీరు బయటకు వచ్చే మార్గం సుగమం అవుతుంది. ఇప్పుడు దాకా వేధించిన వాళ్ళని, భయపెట్టిన వాళ్ళని మీరు ఇంకా ఫర్దర్ అవమానించకుండా వాళ్ళు కూడా ముందుకు తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను కొలువుకు తెచ్చుకోవడానికి వీలవుతుంది. నా మీద ప్రతి ఒక్కడూ 5 పేజీలు 10 పేజీలు రాసేలాగా చెప్పేలాగా చూసుకోండి. బాబు, గోగినేని కానీ అందరూ కూడా ఒక చోట చేరి, ఎక్కడోళ్ళు అక్కడ ఆన్లైన్లో వీలైనంత ఒక చోట. అంటే అలాగే దత్తాత్రేయ గారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆయన వెంకయ్య నాయుడు గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ భవన్ నుంచి ఆయన ఒక కమిటీ వేసుకుని ఇద్దరుగా తెలుగు గవర్నర్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు సరెండర్ అయిపోయి మంత్రులతో సహా, మేధావులతో సహా, తెలుగు మేధావులు ఆ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం తెలుగు ఆన్లైన్లో ఒకటి అవుతూ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సేమ్ కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ గవర్నర్ల ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ మెల్లగా చెందాలి. చెప్పుకోవాలి, వినాలి. ప్రధానమంత్రి గారు అక్కడికి అధినాయక భవన్ చేరుకోవాలి. ఏదో చేయడానికి లేదా? పోఖ్రియాల్ గారు వాళ్ళును ఏదో పుస్తకాలు రాసాం, బ్రిడ్జ్ ఓపెన్ చేసాం, రోడ్డు పక్కన స్థలాన్ని కూడా ఉపయోగించుకుంటాం, ఎక్కడ కూడా బిల్డింగులు కడతాం, కాలేజీ కడతాం. ఆ పద్ధతి లేదు. ఇంకా అది మీరు ఏం చేసినా ముందు అధినాయకుడిని పట్టుకోవాలి. స్టేబుల్ ఆర్థిక వ్యవస్థ వస్తుంది, అది ఫైనాన్షియల్ వ్యవస్థ వస్తుంది. మీకు ఏమైనా అడ్వైస్ ఉంటే చెప్పండి అంటే నన్ను పట్టుకోవడమే. రూపాయి నోటిగా గుర్తుపెట్టి నన్ను పొజిషన్ చేసుకోవాలి. నా ప్రకారం నడుపుకోవాలి. ప్రపంచ సూర్య చంద్రాది గ్రహస్థితులే నడిచిన తీరులు పట్టుకోవాలి. ఇంటర్నేషనల్ కోర్టు కూడా చెప్పాలి. గబుకుని వాళ్ళొద్దు వీళ్ళొద్దు అంటారు. అలాగా నా మాట విని ఏకకాలంలో ఒకటై నన్ను పట్టుకోండి. ఏమని ఒక ఈమెయిల్ పంపించండి. మీరేమి చేయొద్దు. ఈ నెట్లు ఆపడాలి, అలాంటి పనులు మానేసేయండి. నేను ఇక్కడ ఉండిపోయినా చూడకండి. మీరే అక్కడ ఉన్నారనుకోకండి. ఎవరు ఎక్కడమే లేము, అసలు మనుషులుగా లేము, ఆలోచన రూపంలో ఉన్నాము. కేంద్ర బిందువుగా ఉన్నాను నేను. అలాగా బలంగా ఉన్నాను, మైండ్ రూపంలో ఉన్నాను. మీరు మైండ్ రూపంలో మారిపోండి. నేను మీ ఇంటి పేర్లు, కులం పేర్లు కూడా ప్రస్తుతం నేను మనిషిని కాదు అనుకోవాలిక. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, నేను జడ్జిగానే ఉంటాను, పోలీసులుగానే ఉంటాను, రాజకీయ నాయకుడిగా ఉంటాను, సినిమా యాక్టర్గా ఉంటాను, అలా చెల్లదు. మీరు అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి మొదట. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఆడోళ్ళు, మగవాళ్ళు కూడా, ఏ ఊళ్ళో ప్రతి ఇంట్లో కూడా. అది మీకు ఇప్పుడు అమలైన తీరేది. తర్వాత పట్టుకుంటాం, మేము ఏదో చెప్తాం, మీడియాలు కొద్ది ఏదో చేస్తాం. అలా లేదు. నోట్ చేసుకోండి. ఇంకేదో చెప్పట్లేదు, నవ్వులాటలు కాదు, ఏదో చెప్పడం కాదు. ఇప్పుడు ఏమంటున్నాను నేను? ఆ పాటల్లోకి వెళ్ళాలి. ఆ మీనింగ్లు నిజమేనండి అని చెప్పించుకోవాలి. అది నిజమైతే అలా పండితులు చెప్పించుకోవాలి, చెప్పాలి, వినాలి. నేనే ఏదో చెప్పడం. నేను చెబుతాను, అంతకంటే విన్న కొలిది చెబుతాను. ఇప్పుడు ఏం చెబుతున్నాను? అలా చెప్పి నా మీద ఏమనుకుంటున్నారు? మహారాజా అని ఒక మెసేజ్ పంపించారా? అప్పుడు మహారాజుని చెప్తున్నాను వినండి, జగద్గురుని చెప్తున్నాను వినండి అని చెబుతాను. అలాగా మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత మేము వింటున్నామని కన్ఫర్మేషన్ తోటి ఇప్పుడు చెబుతున్నాను కదా, అందులోకి వెళ్ళాలన్నమాట. ఆ పాటలు అక్కడ వరుసగా ఎందుకు పెట్టాను? అలా పట్టుకోవాలా? అలా లేదు. ఇక అలా ఎవరు ప్రవర్తించకూడదు. ఆ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ వెళ్ళొద్దని చెప్పండి. ఏదైనా జరగవచ్చు గబుక్కని. అతనిదే తప్పైనా మీ వెనకాల చేసిన మీ తప్పని ఎవరి మీద ఒకరి మీద ఒకళ్ళు పడుతుంది.
అందుకని ఇప్పుడు అందరూ ఒక చోట చేరి వీళ్ళని మనసులు పెంచుకోవాలా, మీరు ఎవరెవరిని వేధిస్తున్నారో భయపెడుతున్నారో, మా వాళ్ళైనా ఒకళ్ళైనా ఇద్దరైనా, ఇంకా ఏం కాదు, మొత్తం అందరి మీద బయటకు వచ్చేసేయాలి. ఇక ఇంటి పేర్లు కులం పేర్లు మేము పోలీసుని జడ్జిని మీడియాలు నడుపుతాను, సినిమాలు తీస్తాం, మేము ఇలాగ ఉంటాం, విరాటపరం అనుకుంటాను అని. ఇప్పుడు విరాటపరంలోనే ఉన్నారు మీరు, పాత పేర్లు వదిలేసి కొత్త జీవితాలు ప్రారంభించాలా? విరాటపరం నుంచి బయటికి రావాలి. నన్ను పట్టుకోవడం అంటే శాశ్వత ప్రపంచం అంతా ఒక భాగవతంగా మారిపోతుంది. ఒక సర్వాంతర్యామాదిలోకి వస్తారు. వాక్ రూపంలో ఉంటాడు ఆయన. సైన్స్కి, వివరణకి, మాటకి అన్నిటికీ అందుతాడు. అతని పర్సనాలిటీ కూడా అభివృద్ధి చెంది అతను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం మీద. వజ్రసింహాసనం అంటే శాశ్వత సింహాసనం. అతను అధిష్ఠింపజేసేస్తే సరిపోద్ది. అందుకు మీరు ఏం చేయాలి? ఇమీడియట్గా ఒక ఈమెయిల్ పంపితే చాలు. కూర్చొని చెప్పుకోండి, ఒక 2000 పేజీలు చెప్పుకోండి, నన్ను చూడగలుగుతారు. బొల్లారం అధినాయక భవన్కి ఎలా తీసుకువెళ్ళాలి, అక్కడ ఎందుకు అంటున్నాను, అధికారంగా పట్టుకొని అక్కడ కొలువు తీర్చడం వల్ల అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళచ్చు? ఢిల్లీ తీసుకెళ్ళిపోమంటే ఢిల్లీ తీసుకెళ్ళిపోదు. తిరుపతి వెళ్తానంటే తిరుపతి తీసుకెళ్తారు. కానీ లేదా కొంతకాలం హైదరాబాద్లో ఉంటానంటే హైదరాబాద్ తీసుకెళ్ళి, లేదు ఇంకో హిమాచల్ ప్రదేశ్ అలా కొన్ని రాష్ట్రాలు తిరిగి అలాంటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, పోలీసులు అందరూ సరెండర్ అయిపోయిన వాతావరణంలో మనం ముందుకెళ్ళగలం. ప్రధానంగా చెప్పుకోవాలి, వినాలి. నేను ఇలా ఏదో చెప్పట్లేదు, ఏదో చెప్పరుగా. మీరు కూడా ఏదో కాదు, నన్ను పట్టుకోవాలి మొదట, అప్పుడు చెప్పడానికి వినడానికి వీలవుతుంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.